ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఈ రోజుతో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అయితే మనం ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం గోకారం పంచాయతీలో అయితే ఉన్నామో ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి గుగులో శ్రీను మనతో ఉన్నారు. ఈయన అడిగి ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుందనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మీరు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మీరు సడన్ గా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటన్నా? కారణం గ్రామ సమస్యలు ఇబ్బంది అవటం వల్ల, సరైన వాళ్ళకి సరైన లబ్ధి పొందకపోవటం వల్ల, ఇక్కడ ఉన్న కొన్ని కమిటీ వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి, నన్ను నమ్ముకున్న పేదోడికి సరైన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకం కాదు, కాకపోతే ఇక్కడ వ్యవస్థ సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి బయటికి రావడం జరిగింది. అంటే మీరు పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు, మీ వ్యక్తిగత ప్రయోజనం కోసమా లేదంటే ప్రజల కోసం బయటకు వచ్చారా అంటే మీరు ఏం చెప్తారు? ప్రజల కోసమే వచ్చానండి. వ్యక్తిగతంగా అయితే నేను ఉండాలనుకుంటే ఆ పార్టీలోనే ఉండేవాడిని. ఎమ్మెల్యే గారితో నాకు కావాల్సిన పనులు కానీ నాకు రావాల్సిన ఏమైనా అయితే చేపించుకునేవాడిని. కాకపోతే ప్రజలకు సరిగ్గా రావట్లేదనే ఉద్దేశంతోనే నేను ప్రభుత్వం నుంచి వచ్చాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పుడు ప్రచారంలో తిరుగుతా ఉన్నారు. ఎలా ఉంది ప్రజల నుంచి వచ్చే స్పందన కావచ్చు? మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? నేను బీఆర్ఎస్ అనేది భయం లేదండి. ఫస్ట్ నేను ఇండిపెండెంట్ గా వెళ్ళేసి స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న కొద్దిగా బీఆర్ఎస్ ఇక మా గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ కమిటీ వాళ్ళు లీడర్లు నాకు సపోర్ట్ రావటం వల్ల నేను పూర్తిగా బీఆర్ఎస్కి వెళ్ళి పంచాయతీ పోటీకి చేస్తున్నాను. అంటే ప్రధానంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీరు తిరుగుతా ఉంటే? ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుందండి. నాకు పార్టీ అనేది ఏం లేదు. నా వెనకాల ఉన్న పార్టీ ఏంటని ప్రజలు చూడట్లేదు. సీను ఎలాంటి వాడు, సీను అయితే ఏం చేస్తాడు, ఎంతవరకు చేస్తాడు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అది స్పందన మస్తు అవుతుంది. ఇంటింటికి తిరగటం, ఓటర్లను అడగటం వల్లనే నాకు తెలుస్తుంది. నాకు గట్టి బలమే ఉందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు 17వ తారీఖు మీకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మీకు గెలుపుపై ధీమా ఎంత మేర ఉందంటే మీరు ఏ విధంగా? గెలుపు కన్ఫామ్ అండి. గెలుపు కన్ఫామ్. నాకు 100% నా గ్రామ ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. 100% గెలుపు మాది. రైట్. ఇదిగా ఉన్నటువంటి గుగులో శ్రీను ఈయన భారీ మెజారిటీతో నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలవబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తానని ఆయన ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది.